హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల మీటింగు, కీలక నిర్ణయాలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సహనానికి హద్దులు చెరుగుతున్నాయనే చెప్పాలి. ఏళ్లుగా పేరుకుపోయినటువంటి సమస్యల పరిష్కారానికి నోచుకోకపోవడం, ప్రభుత్వం వైపు నుంచి చర్చలకు పిలుపు రాకపోవడంతో ఉద్యోగ సంఘాలు నిర్ణయాత్మక పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 23, 24 తేదీలలో విజయవాడలో కీలక సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నట్లుగా ప్రకటించాయి. ప్రభుత్వ నిశ్శబ్దం, సంఘాల హెచ్చరిక. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ సంఘాల సమావేశాల వివరాలను వెల్లడించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 23, 24 తేదీలలో విజయవాడలో రాష్ట్ర స్థాయి సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈలోగా ప్రభుత్వం నుంచి స్పందించి అధికారిక చర్చల వేదిక అయినటువంటి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఒకవేళ ప్రభుత్వం మా విజ్ఞప్తిని పట్టించుకోకుంటే మా సమావేశంలో ఉద్యమ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోవడం ఖాయమని ఆయన ప్రభుత్వానికి స్పష్టంగా అయితే హెచ్చరించారు. ప్రధాన డిమాండ్స్, అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు. ఉద్యోగ సంఘాలు ప్రధానంగా ఈ క్రింది సమస్యల తక్షణ పరిష్కారం కోసం అయితే పట్టుబడుతున్నాయి. అందులో ముఖ్యంగా 11వ పీఆర్సీ అమలు. ఈ మేరకు చూసుకున్నట్లయితే 11వ పీఆర్సీకి సంబంధించి పూర్తి అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. అలాగే డిఏ బకాయిలు. ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి డిఏ, డిఆర్ బకాయిలు భారీగా పేరుకుపోయి వాటిని వెంటనే విడుదల చేయాలి. మూడోది సిపిఎస్ రద్దు. ఎన్నికల హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ను పునరుద్ధరించాలి. నాలుగోది పదవి విరమణ ప్రయోజనాలు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, సరెండర్ లీవ్, ఇతర ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇతర సమస్యలైనటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ వంటి అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ప్రభుత్వం స్పందించకుంటే కార్యాచరణకు ఖరారే. జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ అనేది ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సమస్యలను పరిష్కరించడానికి ఉన్న అధికారిక వేదిక. అలాంటి వేదికను ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం, ఉద్యోగులను నిర్లక్ష్యం చేయడమేనని సంఘాలు భావిస్తున్నాయి. అందుకే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాని పక్షంలో విజయవాడ సమావేశంలో ఈ క్రింది అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. దశలవారీ నిరసనల ప్రకటన. నల్ల బ్యాడ్జీలతో నిరసన, భోజన విరామ ప్రదర్శనలు, ధర్నాలు వంటి దశలవారీ కార్యాచరణను ప్రకటించడము. ఉద్యమ కార్యాచరణ. సమస్యల తీవ్రతను బట్టి భవిష్యత్తులో చలో విజయవాడ లేదా సమ్మెకు వెళ్ళాలా వద్దా అనే అంశంపైన తీర్మానం చేయడము. ఉద్యోగులకు సంఘాల పిలుపు. ఈ మేరకు ఈ కీలక సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ హాజరై తమ ఐక్యతను ప్రదర్శించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మరి ఇది తమ హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టమని, ఉద్యోగులందరి భాగస్వామ్యం అత్యంత అవసరమని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణను అనివార్యమవుతుందని కూడా ఈ సందర్భంగా వారైతే హెచ్చరిస్తున్నారు.